బక్రమ్ వేరు, క్యాన్వాస్ వేరు అని అడుగుతున్నారండి. అవునండి. క్యాన్వాస్ కొంచెం మెత్తగా ఉంటది. బక్రమ్ అనేది స్టిఫ్‌గా ఉంటది. ఈ బక్రాని మోస్ట్‌లీ ఎక్కువ జెంట్స్ కాలర్‌కి వాడతారనమాట. ఈ మధ్యన కట్ వర్క్ అనేది ఫోల్డ్ అయిపోతుందక్క అని చాలామంది కంప్లెయింట్స్ కూడా ఇస్తున్నారు కదా! మనం అది కటింగ్‌లోనో, స్టిచ్చింగ్‌లోనో ప్రాబ్లమ్ కాదండి. అది లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి కట్స్ అనేవి ఫోల్డ్ అయిపోతాయి. కట్ వర్క్ వచ్చినప్పుడు బక్రమ్ యూజ్ చేయండి. నార్మల్ నెక్‌కి క్యాన్వాస్ యూజ్ చేయండి. అయితే ఇక్కడ బక్రమ్ నేను హ్యాండ్‌కి వేయిద్దామని చెప్పేసి నేనైతే డైరెక్ట్‌గా దీని మీద ఇలా కుట్టేసానండి. 2 లేయర్స్ పెట్టేసాను కింద. దీనిపైన నేను బక్రమ్ పెట్టాను. క్యాన్వాస్ మనకి స్కాలప్ లాగా మూత పెట్టేసి ఇప్పుడు నేను మార్కింగ్ వేసి స్టిచ్ వేస్తున్నాను. నెక్‌కి వేయాలనుకుంటే మనకి 1 మీటర్, 2 మీటర్స్ లాగా దొరుకుతుంది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకునే డబ్బుల్ని బట్టి వేయాలన్నమాట. అయితే నేను హ్యాండ్‌కి అయితే ఈ కట్ వర్క్ కోసము ఈ స్కాలప్ ఫోల్డ్ అవ్వకుండా ఉండటానికి బక్రం తీసుకున్నాను. స్ట్రెయిట్‌గా ఉన్న బక్రము. అదే నెక్‌కి అయితే నేను మీటర్ లెక్కన తీసుకుంటాను. అది కొంటే మాత్రం మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే కట్ వర్క్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఫోల్డ్ అవ్వదండి. ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బక్రం ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి.